గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కేంద్ర ప్రాయోజిత పథకాలకు మళ్లీ ఊపిరొచ్చింది. ఏడాదిలో వెచ్చించింది 14,479 కోట్లు. కూటమి ప్రభుత్వంలో పట్టాలెక్కిన 82 పథకాలు, లక్షల మందికి చేకూరుతున్న లబ్ధి, తాగునీటి సౌకర్యం, రహదారులు, అభివృద్ధి పనులకు ఊతం. జగన్ 5 ఏళ్ల పాలనలో అడుగడుగున విధ్వంసమే. కేంద్రం అనేక ప్రజా ప్రయోజన పథకాలు రూపకల్పన చేసి రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిధులతో అమలు చేస్తున్న వాటిని గత సర్కార్ దుర్వినియోగం చేసింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వెనకబడిన వర్గాలకు, మహిళలకు, శిశువులకు, గర్భిణులకు ప్రయోజనం కల్పించడమే కాదు, ఊళ్ళల్లో అనేక వస్తువుల కల్పన కేంద్ర పథకాలు ఉపయోగపడేవి. జగన్ సర్కార్ ఆ పథకాల పేరుతో నిధులు తీసుకుని దారి మళ్లించేసింది. ఆ పథకాలకు రాష్ట్ర వాటా ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. ఫలితంగా 5 ఏళ్లలో 39,642 కోట్ల మేర కోతపడింది. మౌలిక సౌకర్యాలు, అభివృద్ధి, సంక్షేమం గాడి తప్పే. రాష్ట్రంలో 1.83 కోట్ల మంది బాధితులయ్యారు. పథకాలకు అందాల్సిన సొమ్ము 8,456 కోట్లను జగన్ సర్కార్ ఉఫ్ఫని ఊదేసింది. 10,171 కోట్ల కేంద్ర నిధులు వేరే కార్యక్రమాలకు మళ్లించేసింది. అభివృద్ధి పనులకు ఉపయోగపడాల్సిన 21,015 కోట్లు నాటి ప్రభుత్వ విధానాల వల్ల వృధా అయ్యాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదిలోనే నాటి విధ్వంసం నుంచి వికాసానికి అడుగులు పడ్డాయి. కేంద్ర ప్రాయోజిత పథకాలు గాడిన పడ్డాయి. చంద్రబాబు ఆధ్వర్యంలోని ప్రభుత్వం 14,479 కోట్లు వెచ్చించి 82 కేంద్ర ప్రాయోజిత పథకాలకు పునరుజ్జీవం పోసింది. జగన్ సర్కార్ పెండింగ్ పెట్టిన బిల్లులని చెల్లించడంతో పాటు కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం వాటా సకాలంలో విడుదల చేస్తూ ప్రజలకు ప్రయోజనాలు అందేలా చూస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక గత నెలాఖరు వరకు 17,878 కోట్ల 134 కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం విడుదల చేసింది. ఇందులో ఆర్థిక సంఘ నిధులు ఉన్నాయి. రైతులు, ఎస్సీ, ఎస్టీలు, విద్యార్థులు, కిషోర బాలికలకు లబ్ధి చేయగలిగేలా వ్యవస్థను సంస్కరించింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, మంచినీటి సౌకర్యాలు మెరుగుపరిచేలా కేంద్ర పథకాలకు రాష్ట్ర నిధులు జత చేసి అభివృద్ధికి బాటలు పరిచింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మురికి వ్యాఖ్యల కేసులో కొమ్మినేని అరెస్ట్, హైదరాబాద్ నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలింపు. ఇంకా పరారీలోనే మరో నిందితుడు కృష్ణరాజు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన ఆగ్రహ ప్రదర్శనలు, నిరసనకారులపై సజ్జల వివాదాస్పద వ్యాఖ్యలు, భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్, అరెస్టును ఖండించిన జగన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి టీవీ ఛానల్ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావును గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసం దగ్గర ఉదయం 11 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భవిష్యత్తులో సామాన్యులు వ్యోమగాములు కావచ్చు. భారత్లో మహిళా ఆస్ట్రోనాట్లు వస్తారు. రోదసీ నేర్పే పాఠాలేను. అంతరిక్షంలో మనిషికి ప్రత్యామ్నాయం లేదు. రోబోలను పంపిన మానవ సహిత యాత్రలు అవసరమే. యాక్సిమం 4 మిషన్తో గగన్యానికి ప్రయోజనం. సామాన్య జనహితం కోసం రోదసీ పరిజ్ఞానాన్ని వినియోగించే లక్ష్యంలో అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన భారత్ స్వశక్తితో ఎదిగింది. చందమామ, అంగారకుడు, సూర్యుడిపై పరిశోధనలతో సత్తా చాటింది. సొంతగా మానవ సహిత అంతరిక్ష యాత్ర చేసే కొరత తీరేల గగన్యాన్ ప్రాజెక్టును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టింది. 2027లో జరిగే ఈ యాత్రకు సన్నాహకంగా మన దేశం ఇప్పుడు సుభాన్ శుక్లా అనే వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతుంది. సంక్లిష్టమైన ఈ క్రతువులో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త ఉమామహేశ్వరన్ ఇస్రోలో మానవ సహిత అంతరిక్ష యాత్రల బాధ్యతలను చూసే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్కి డైరెక్టర్ హోదాలో ఆయన అనేక అంశాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. జిఎస్ఎల్వి ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇస్రో సైంటిఫిక్ సెక్రటరీ సహా సంస్థల్లో 35 ఏళ్ల పాటు అనేక బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ చేశారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే రగులుతున్న లాస్ ఏంజల్స్ అక్రమ వలసదారుల అరెస్టుతో అగ్గిరాజుకున్న అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో నిరసనల పర్వం కొనసాగుతోంది. 3వ రోజైన ఆదివారం వేల మంది జనం వీధుల్లోకి వచ్చారు. అత్యంత కీలకమైన జాతీయ రహదారిని దిగ్బంధించారు. స్వీయ డ్రైవింగ్ కార్లను నిప్పుపెట్టారు. అల్లర్లను అణిచివేసేందుకు నేషనల్ గార్డులను ట్రంప్ ప్రభుత్వం మోహరించడంతో ప్రజల్లో ఆగ్రహం మరింత పెళ్ళుపుకుంది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లను చిల్లులు పడే శబ్దాలను ప్రయోగించారు. 40 లక్షల మంది జనాభా ఉన్న లాస్ ఏంజల్స్లోని డౌన్ టౌన్ అల్లర్ల కేంద్ర స్థానంగా ఇచ్చింది. అక్కడ పలు మార్గాలను ఆందోళనకారులు దిగ్బంధించారు. ఈ ప్రాంతాలకు 300 మంది నేషనల్ గార్డులు రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తమైంది. చట్టవిరుద్ధంగా సమావేశం కావడానికి పోలీసులు నిషేధించడంతో ఆదివారం సాయంత్రాన్ని పలువురు ఆందోళనకారులు వెళ్ళిపోయారు. మిగిలిన వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా వారు కొన్ని వస్తువులు, కాంక్రీట్ మొక్కల్ని, రాళ్ళని విసిరేశారు. వీటి నుంచి తమను తాము రక్షించుకునేందుకు పోలీసులు వంతెన కిందకు వెళ్లి దాక్కోవాల్సి వచ్చింది. ఆందోళనకారుల దాడుల నుంచి జాతీయ కార్యాలయాల, నిర్బంధ కేంద్రాలు రక్షించడానికి నేషనల్ గార్డులు రంగంలోకి దించారు. ఆందోళన కొనసాగిస్తున్న వారిని అడ్డుకునేందుకు భారీగా పోలీసులు వినియోగించినట్టు లాస్ ఏంజల్స్ పోలీస్ చీఫ్ మెక్డోనెల్ తెలిపారు. డజన్ల మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. వీళ్ళలో పోలీసులపైకి మద్యం సీసాను విసిరేసిన వ్యక్తితో పాటు ద్విచక్ర వాహనంతో దూసుకొచ్చిన వ్యక్తి ఉన్నారు. మరోవైపు ఫేస్ మాస్కులతో ఉన్న ఆందోళనకారులను అరెస్ట్ చేయాలని ట్రంప్ ఆదేశించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో డజన్ల కొద్ది ఆందోళనకారులు పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు కొన్ని భవనాలపైన, పోలీసు వాహనాలపైన దాడులు చేశారు. లాస్ ఏంజల్స్ వీధుల్లో తుపాకులు, రక్షణ కవచాలతో నేషనల్ గార్డులు భుజం కలిపి నిల్చున్నారు. వారిని చూసి ఆందోళనకారులు షేమ్ అంటూ నినదించారు. వెళ్ళిపోవాలని డిమాండ్ చేశారు. నేషనల్ గార్డుల తరపున తర్వాత పోలీసులు వరుస కట్టారు. ఆందోళనకారుల వైపు కదులుతూ వారిని చెదరగొట్టేందుకు వీధిలో పొగబాంబులు వేశారు. వెంటనే మోక నియంత్రణ కోసం రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో ఆందోళనకారులంతా 101 ఫ్రీవే పైకి వెళ్లి దిగ్బంధించారు. స్టేట్ పెట్రోలింగ్ అధికారులు వచ్చి వాళ్ళని ఖాళీ చేయించారు.
అక్కడికి సమీపంలోని 4 స్వీట్ డ్రైవింగ్ కార్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పక్కనే ఉన్న విద్యుత్ వాహనాలు కాలిపోయాయి. నేషనల్ గార్డును ఉపసంహరించాలని అధ్యక్షుడు ట్రంప్కు ఆదివారం మధ్యాహ్నం కాలిఫోర్నియా గవర్నర్ గణేష్ న్యూసం లేఖ రాశారు. అది రాష్ట్ర సార్వభౌమత్వాన్ని కాలరాయడమేనని ఆక్షేపించారు. దీనిపై దావా వేయనున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయకుండా ఒక రాష్ట్రంలో నేషనల్ గార్డును నేరుగా మోహరించడం కొన్ని దశాబ్దాలు ఇదే ప్రథమం. ఈ చర్య వల్లే ఆందోళనలు పెరిగాయని న్యూసంతో పాటు లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ స్పష్టం చేశారు. లాస్ ఏంజల్స్లో నేషనల్ గార్డులను రంగంలోకి దింపాలనే ట్రంప్ నిర్ణయాన్ని టెస్లా అధినేత ఎలన్ మాస్క్ సమర్థించారు. కాలిఫోర్నియా గవర్నర్ లాస్ ఏంజల్స్ మేయర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ట్రంప్ చేసిన పోస్టుని షేర్ చేశారు. దీంతోపాటు జేడీ వాన్స్ పోస్టుల్ని రీపోస్ట్ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జోగి అక్రమాలు బట్టబయలు అంటూ అగ్రిగోల్డ్ భూములను భూములని తెలిసే రిజిస్ట్రేషన్, సర్వే నెంబర్లు మార్చి దర్జాగా విక్రయాలు, ఉమ్మడి అధికారుల బృందం సమగ్ర నివేదిక. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం అంబాపురంలోని అగ్రిగోల్డ్కి చెందిన నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిసి వైకాపా నేత జోగి రమేష్ కనుసనల్లో ఆక్రమించిన వివాదాస్పద భూములను తాజాగా సిఐడి, ఏసీబీ, రెవెన్యూ అధికారుల బృందం ఉమ్మడిగా క్షేత్రస్థాయిలో పరిశీలించి గత నెల 22 సర్వే నెంబర్ల వారీగా కొలతలు వేసి మార్కింగ్ చేశారు. వివాదాస్పద భూమి యజమాని అవ్వా వెంకట శేషనారాయణ, అతని కుటుంబ సభ్యులు, సరిహద్దు స్థలాల యజమానులు, సాక్షులను ఉమ్మడి అధికారుల బృందం తాజాగా విచారించి సమగ్ర వివరాలు సేకరించి కొత్త పాత సర్వే నెంబర్లు, భూమి పత్రాలు, అప్రూవల్, లేఅవుట్ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డులు పరిశీలించిన అధికారులు సమగ్ర నివేదిక తయారు చేశారు. 9 ప్లాట్లు, 2 రహదారులు కలిపి అంబాపురంలో ప్రభుత్వం చేసిన నిషేధ అగ్రిగోల్డ్ భూములను పక్కన ఉన్న రీసర్వే నెంబర్ వేసి యోగిరాజు వెంకటేశ్వరరావు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆర్ఎస్ నెంబర్ 87లో ఉన్న భూమిని 88గా చూపిస్తూ ఫోర్జరీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించారు. జోగి కనుసన్నలోని ఆర్ఎస్ నెంబర్ 87లోని అగ్రిగోల్డ్కి చెందిన 9 ప్లాట్ల మధ్యలో ఉన్న రహదారులను కలిపి ఆక్రమించి ప్రహరీ కట్టారు. 9 ప్లాట్ల స్థలం 1540 చదరపు గజాల రహదారులతో కలిపితే మొత్తం 2194 చదరపు గజాలని అధికారులు తాజా కొలతలు వేసి గుర్తించారు. జోగి రమేష్ కుమార్ రాజీవ్ పేరుతో 1074 చదరపు గజాలను 22 డిసెంబర్ 9న ఆర్ఎస్ నెంబర్ 88లో కొనుగోలు చేసినట్టు చూపించారు. వాస్తవంగా ఈ సర్వే నెంబర్లో ఈ భూమి లేదు. దీంతో మళ్లీ స్వీయ సవరణ దరఖాస్తు ద్వారా దస్తావేజ్ 2674, 2675, 2673లో 2023 ఏప్రిల్ 29న ఆర్ఎస్ నెంబర్ 87లోకి మార్చారు. బాబాయ్ జోగి వెంకటేశ్వర పేరుతో 1086 చదరపు గజాలు 2022 సెప్టెంబర్ 8న ఆర్ఎస్ నెంబర్ 88లో కొనుగోలు చేసినట్టు చూపించారు. తర్వాత దాన్ని కూడా 2023 ఏప్రిల్ 29న స్వీయ సవరణ దరఖాస్తు దస్తావేజ్ నెంబర్ 2676 ద్వారా సర్వే నెంబర్ 87లోకి మార్చేశారు. అనంతరం ఈ స్థలాలను అమ్మేశారు. జోగివర్గం ఆక్రమించి 2194 చదరపు గజాల స్థలాన్ని మళ్ళీ 208 గజాల చొప్పున 7 ప్లాట్లుగా మార్చి 2023 మే 31న అమ్మేసి 10 కోట్ల వరకు జేబుల్లో వేసుకున్నారు. 7 ప్లాట్లను విజయవాడకు చెందిన వైకాపా కార్పొరేటర్ చైతన్యరెడ్డి బంధువులకు విక్రయించడం గమనార్హం. తాజాగా అధికారులు భూములు పరిశీలనకు వచ్చినప్పుడు 7 ప్లాట్లను కొన్న పడిగపాటి బాలమ్మ, సోములు దుర్గాభవాని, సోములు వెంకటేశ్వరరెడ్డి, పడిగపాటి సుబ్బారెడ్డి కుటుంబీకులు వచ్చి దస్తావేజులను అధికారులకు చూపించారు. తాము మోసపోయామని అగ్రిగోల్డ్ భూములని తెలియదని అధికారులతో వాపోయారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది, బెయిల్ ఇవ్వలేం. ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ మధుసూదన్ పిటిషన్ల కొట్టివేత. గ్రూప్ 1 మూల్యాంకనం అక్రమాల కేసులో హైకోర్టు ఉత్తర్వులు. జవాబు పత్రాల మూల్యాంకనం అక్రమాలు, నిధుల దుర్వినియోగం కేసులు ఏపీఎస్ అప్పటి కార్యదర్శి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు క్యామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ పమిడికాల మధుసూదన్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వాళ్ళ బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం కిరణమయ్య సోమవారం తీర్పు చెప్పారు. నేర స్వభావం, పిటిషన్లపై నేరారోపణ తీవ్రతను, దర్యాప్తులో ప్రాథమిక దశలో ఉన్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని బెయిల్ పిటిషన్లు కొట్టేస్తున్నట్టు ప్రకటించారు. బెయిల్ మంజూరు సమయంలో సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందా, నిందితులపై ఆరోపణల తీవ్రత, నేరం రుజువైతే ఎంత శిక్ష పడుతుంది తదితర అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం న్యాయస్థానంపై ఉందన్నారు. ఏపీఎస్ అప్పటి కార్యదర్శి హోదాలో పిఎస్ఆర్ ఆంజనేయులు హైలాండ్ రిసార్ట్స్లో మాన్యువల్ మూల్యాంకనం చేయించేందుకు నిర్ణయం తీసుకున్నాను. మూల్యాంకనం కోసం క్యామ్సైన్ సంస్థకు 1.14 కోట్ల చెక్ ఇచ్చారని ఆరోపణల దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని గుర్తు చేశారు. అనారోగ్య కారణాలు చూపుతూ పిఎస్ఆర్ తరపు న్యాయవాది బెయిల్ ఇవ్వాలని కోరుతున్నానని గుర్తు చేశారు. రికార్డులను పరిశీలిస్తే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు తమ పర్యవేక్షణలో ఉండాలని పిఎస్ఆర్ని కోరుతూ విముఖత వ్యక్తం చేస్తూ డిశ్చార్జ్ అయ్యారన్నారు. ఈ నేపథ్యంలో 2 వారాల మెడికల్ బెయిల్ కోసం విజయవాడలోని మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో పిటిషనర్ దాఖలు చేసుకునే స్వేచ్ఛను పిఎస్ఆర్కి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. పిటిషన్ దాఖలు చేసే పిఎస్ఆర్ ఆరోగ్య స్థితిపై విజయవాడ జీజీహెచ్ నుంచి తాజాగా నివేదికలు తెప్పించుకోవాలని సంబంధించి కోర్టును ఆదేశించారు. మెడికల్ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ సాధ్యమైన త్వరగా 2 వారాల్లోగా పరిష్కరించాలని స్పష్టం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి పిటిషన్పై గడువులోగా తేల్చేస్తాం. ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో 6వ నిందితురాలైన ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోగా తేల్చేస్తాం సోమవారం తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. సిబిఐ కౌంటర్ దాఖలు చేయడంతో పాటు విపక్షాల వాదన సిద్ధంగా కావాలని సూచించింది. అనంతపురం జిల్లా ఓబులాపురంలో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీకి లీజుల మంజూరులో కుట్రలో భాగస్వామిగా కీలక పాత్ర పోషించినట్టు వైఎస్ హయాంలో పరిశ్రమల గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మిని A6గా పేర్కొంటూ సిబిఐ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. క్యాప్ 2 మైనింగ్ పేరుతో గాలికి చెందిన ఓఎంసీకి లీజులు మంజూరు చేస్తున్నామని చెప్పి చివరికి జీవోల్లో
క్యాప్టివ్ మైనింగ్ పేరును కుట్రపూర్తంగా చేర్చలేదని సిబిఐ ఆరోపించింది. ఈ కేసును రద్దు చేయాలంటూ శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని హైకోర్టు కొట్టేయడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ పిటిషన్ పెండింగ్లో ఉండగానే శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ సిబిఐ కోర్టు కొట్టేసింది. దీంతో ఆమె మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఆమె అప్పీల్ను అనుమతించిన హైకోర్టు కేసు నుంచి శ్రీలక్ష్మిని తొలగిస్తూ తీర్పు వెలువరించింది. దీన్ని సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. తమ వాదన వెనకుండా తెలంగాణ హైకోర్టు ఏకపక్షంగా తీర్పిచ్చిందని సిబిఐ చెప్పడంతో సుప్రీంకోర్టు శ్రీలక్ష్మి కేసును తిరిగి హైకోర్టుకు పంపుతూ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే క్రమంలో ఓఎంసీ కేసులో శిక్షను సవాల్ చేస్తూ దోషులు దాఖలు చేసిన అప్పీలపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి పిటిషన్ విషయం సోమవారం తెరపైకి రావడంతో దానిపై వీలైన త్వరగా తేల్చేస్తా న్యాయమూర్తి తెలిపారు. ఓఎంసీ కేసులో దోషులైన గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డి, విడి రాజగోపాల్, మెఫజ్ అలీ ఖాన్లు దాఖలు చేసిన అప్పీల మీద హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. పిటిషన్ల తరపున పలువురు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అది సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో ప్రత్యేక కెమెరాలు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాకపోకలు సాగించే సందర్భంలో ట్రాఫిక్ నిలిపేత సమయాన్ని వీలైన తగ్గించేందుకు వీఐపీ మూవ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ అనే వ్యవస్థను పోలీసులు పరీక్షిస్తున్నారు. తన వాహన శ్రేణి కోసం ట్రాఫిక్ నిలిపేయద్దని సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో సీఎం నివాసం నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడ నగరం విమానాశ్రయం వరకు సాగే మార్గంలో ఇరువైపులా 36 ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి ఏ ఆధారంగా పనిచేస్తే వీటిని విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పత్రికా స్వేచ్ఛపై పాశవిక దాడి. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై పచ్చమొక్కల విధ్వంసం, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే సాక్షిపై కుతంత్రం, ఎమర్జెన్సీని తలదన్నే రీతిలో కూటమి సర్కార్ దౌర్జన్యకాండ, రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ చెలరేగిన టీడీపీ గుండాలు, కర్రలు రాళ్లతో విధ్వంసం, కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి పళ్లించే పన్నాగం, ఏపీలో రెడ్ బుక్ అరాచకంపై జాతీయ స్థాయిల ఆందోళన, నాణ్యానికి మరోవైపు కోణాన్ని నిర్భయంగా చూపుతున్న తెలుగు ప్రజల సాక్షిపై ముష్కర మొక్కలు దాడులకు తెగబడ్డాయి. అదును కోసం నక్కిన గుంట నక్కల లేగదోడపై ఆవురావురుమంటూ విరుచుకుపడించి అందంగా ఒక్కసారిగా సాక్షి కార్యాలపై పచ్చ మొక్కలు విరుచుకుపడ్డాయి. గేట్లపై రాళ్లు, కోడిగుడ్లు విసిరి బోర్డులను విరగొట్టి పేపర్లను తగలబెట్టి వికృతానందాన్ని ఆస్వాదించే ప్రజల వాణిగా వాస్తవాల వారధిగా సాక్షి నిలవడం నచ్చని ఉన్మాదులు ఈ దాడిలో అత్యుత్సాహం చూపడం ఆశ్చర్యపరచకపోయినా నచ్చని మాట అన్నారంటూ ఆగ్రహించిన అతివలు అత్యంత లాఘవంగా గేట్లపైకి ఎక్కడం చూసి జనం ముక్కును వేలేసుకున్నారు. మహిళలను గౌరవించడంలో ముందుండే సాక్షి మీడియా వివాదానికి కారణమైన విశ్లేషకుడి మాటలను తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. వాటిని సాక్షికి ఆపాదించద్దని కోరింది. అయినా దీన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలని దొగ్గుదతో రాజకీయ కుట్రతో శ్రేణులను ఎగదోస్తూ దాడులకు ప్రేరేపించారు. సాక్షి కార్యాలయాలపై విధ్వంసానికి పురికొల్పారు. ప్రజాస్వామ్య విలువలకు తిరోధకాలిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు సాగించిన దుర్మార్గాన్ని ప్రజాస్వామికవాదులు, పత్రికా స్వేచ్ఛను కాంక్షించే ప్రతి ఒక్కళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కొమ్మినేని అక్రమ అరెస్ట్ అంటూ సాక్షిపై పెట్టింది పక్కాగా అక్రమ కేసు. విశ్లేషకుడి అభిప్రాయాన్ని సాక్షి అభిప్రాయంగా ఆపాదింపు, విస్తుగొలుపుతున్న ఎస్సీ/ఎస్టీ వేధింపుల సెక్షన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నేనంటే చంద్రబాబు పగ, అందుకే కక్ష సాధింపు అంటూ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఏపీ అంటూ ఏడాది దుర్మార్గ పాలన, అవినీతి వైఫల్యాలను ప్రశ్నించే స్వరం వినిపించకుండా చేయడానికి చంద్రబాబు అధికార దుర్వినియోగం, ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టులు భయకంపితులను చేస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అని అరెస్ట్ చేసి కక్ష సాధింపులకు పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఆ వ్యాఖ్యలను వక్రీకరించి సాక్షి కార్యాలపై పథకం ప్రకారం దాడులు చేయించారు. చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఈరోజు ఏది విత్తుతారో రేపు అదే పండుతుంది, అది రెండింతలు అవుతుందని మర్చిపోకండి. కోడలు మగపిల్లాని కంటే అత్త వద్దుంటుందని మీరు అనలేదా? ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలని మీ బామర్ది అనలేదా? ఈ వ్యాఖ్యలు చూస్తే మీకు మహిళల మీద ఎంతటి గౌరవం ఉందో తెలుస్తుందంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే కంటనీరే నింపకమ్మ, సొమ్మశెల్లకే కోనలమ్మ, 14 మంది కామాంధుల కర్కశానికి బలైన దళిత మైనర్ బాలిక, దిక్కులేని అనాథగా అనంతపురం సర్వజనాసుపత్రిలో మౌనరోధన, 8 నెలల గర్భంతో ఉన్నట్టు తేల్చిన వైద్యులు, రక్తహీనతతో తీవ్రంగా బాధపడుతున్న బాధితురాలు, సఖీ సెంటర్కు తరలించేందుకు పోలీసులు యత్నం కుదరదని చెప్తున్న వైద్యులు, ఈ ఘటనను సాక్షి వెలుగులోకి తీసుకురాబోతే పరిస్థితి ఏమయ్యేదని అంటున్న జనం, సామూహిక అత్యాచారం కేసులో 6 అరెస్టు, మొత్తం 18 మందిపై కేసు నమోదు, పరారీలో మిగిలిన నిందితులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏవైతే పాలనలో ఫెయిల్, అందుకే ఈ డైవర్షన్, మహిళలను కించపరుస్తూ ఈటీవీ ప్రసారం చేసిన కథనం ఒకటి హైలైట్ చేశారు. ఇందులో బురద రాజకీయం, బాబు జట్టుకే చెల్లు, మాటలు చేతలు తీవ్ర అభ్యంతరకరం, మహిళలను అవమానించడమే టీడీపీ విష సంస్కృతి, రాష్ట్ర మహిళలను కించపరిచింది ఈటీవీని, ప్రశ్నిస్తున్నారనే అక్కస్తోనే సాక్షిపై అక్రమ కేసులు, సీఎం చంద్రబాబు డైరెక్షన్లో పక్కాగా డైవర్షన్ కుట్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆదాయం పెరిగితేనే సూపర్ 6, ఈ నెలలో తల్లికి వందనం తేదీ ఖరారు, సీఎం చంద్రబాబు కేంద్రం వాటాతో అన్నదాత సుఖీబాబు 3 వాయిదాలు ఇస్తాం, రాష్ట్రంలో రాజకీయ పరిపాలన ఉంటుంది, మేము తీసుకునే నిర్ణయాల అమలు బాధ్యత అధికారులదే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రైవేటే షైనింగ్ స్టార్ అంటూ 4168 మంది విద్యార్థులకు పురస్కారాలు, వీరిలో 3000 మందికి పైగా ప్రైవేటు విద్యార్థులే, ప్రతిభ గల ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీ విద్యార్థులకు దక్కని గుర్తింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే
పశుసంవర్ధక శాఖలో చిరుద్యోగిపై వేటు అంటూ జీతాలు ఇచ్చేందుకు నిధులు లేవనే సాకుతో తొలగింపు. వీరిలో 28 మంది బీపీఓలు, 3 ఐటీ ప్రోగ్రాములు, స్వచ్ఛందంగా వైదొలగాలంటూ నెల రోజులు గడువు. ఉద్వాసనకు ఆదేశాలు జారీ చేసిన పశుసంవర్ధక శాఖ డైరెక్టర్. పశుసంవర్ధక శాఖలో చిరుద్యోగులపై వేటు పడబోతోంది. కేవలం జీతాలకు నిధులు లేవనే సాకుతో వీళ్ళని బయటకు పంపించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 28 బిజినెస్ ప్రాసెసింగ్ ఆపరేటర్, బీపీఓ, టెలిఫోన్ ఆపరేటర్తో పాటు 3 ఐటీ ప్రోగ్రామర్లు ఇందులో ఉన్నారు. జూలై 7వ తేదీలో స్వచ్ఛందంగా తప్పుకోవాలంటూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి దామోదర్ నాయుడు టెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చారు. జీతాలు ఇచ్చేందుకు తగినంత నిధులు లేని కారణంగా తొలగించాల్సి వస్తుందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఆదాయం పెరిగితేనే సూపర్ 6 అంటూ ఆదాయం పెరిగితేనే సంక్షేమం సూపర్ 6 అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఏపీలో సేవల రంగం ద్వారా 6.3% ఆదాయం వస్తుంది. దీన్ని మరింత విస్తరిస్తేనే ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులకు కేంద్రం వాటా ఇచ్చినప్పుడు అన్నదాత సుఖీభావ కింద రాష్ట్ర వాటా 3 వాయిదాల్లో నేరుగా బదిలీ చేస్తామని చెప్పారు. ఈ నెలలో 2-3 తేదీల్లో తల్లికి వందనం తేదీ ఖరారు చేస్తామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలు 175 నియోజకవర్గాలు ఏర్పాటు చేసినట్టు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లను చంద్రబాబు సోమవారం సచివాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రం రాజకీయ పాలన ఉంటుందని, తాము తీసుకునే నిర్ణయాలు అమలు చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగాన్ని అని చెప్పారు. పనుల కోసమే స్వర్ణాంధ్ర విజన్ యూనిట్లు ఏర్పాటు చేయలేదని, ఆ విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. ఒక్కో యూనిట్ నిర్వహణకు 10 లక్షలు కేటాయించామని తెలిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తాం, సాధ్యం కాదన్న నోటుతోనే అవునన్న మంత్రి లోకేష్. చట్ట ప్రకారం కుదరదని మధ్యాహ్నం ప్రకటన, సాధ్యమంటూ రాత్రి ఎక్స్లో పోస్ట్. సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలను మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తాను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఉపాధ్యాయుల డిమాండ్తో పాటు ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సోమవారం రాత్రి ఎక్స్లో పోస్ట్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో మంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు. తొలుత ఉపాధ్యాయ సంఘాలతో చర్చించే బదిలీల చట్టం రూపొందించామని, వారి అంగీకారంతో వెబ్ కౌన్సిలింగ్ విధానం చేపట్టారు లోకేష్ ప్రకటించారు. బదిలీ చట్టం ప్రకారం వెబ్ కౌన్సిలింగ్ ఉంటుందన్నారు. అయితే రాత్రి మాన్యువల్ కౌన్సిలింగ్ ఉంటుందని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నా క్షేత్రస్థాయి పర్యటన అనంతరం ప్రజాప్రతినిధులు, టీడీపీ ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, కంచెర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్ ఎస్జీటీ కౌన్సిలింగ్పై వాళ్ళతో చర్చించాను. అభిప్రాయాలను ఎమ్మెల్సీలు నాకు తెలియజేశారు. వారి విజ్ఞప్తి మేరకు ఎస్జీటీలకు ఆన్లైన్ కౌన్సిలింగ్ బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించాలని లోకేష్ పేర్కొన్నారు. దీంతో మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడిని విరమించినట్టు గుర్తింపు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. చట్ట ప్రకారం ఆన్లైన్ కౌన్సిలింగ్ మాత్రమే జరుగుతుందని తొలుత లోకేష్ ప్రకటించారు. దీని మీద ఉపాధ్యాయుల నుంచి నిరసన తీవ్రమవడంతో బెట్టు దిగి రాత్రికి ఎక్స్ వేదికగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ప్రకటించడం విశేషమంటూ మరోవైపు నారా లోకేష్కి పార్వతీపురం మన్యం జిల్లాలో గురువుల నుంచి నిరసన ఎదురైంది. షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు మంత్రి సోమవారం పార్వతీపురం వచ్చారు. స్థానిక ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. లోకేష్ పర్యటన విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు ఆయన గెలిచి వింతపత్రం అందించాలని నిర్ణయించారు. ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలో బదిలీల విషయమై మంత్రిని కలిసి విన్నవించేందుకు ప్రయత్నించారు. కుదరకపోవడంతో 2 బృందాలుగా టీచర్లు మంత్రి కాన్వాయ్ని అడ్డుకునేందుకు వేచి చూశారు. చివరికి మంత్రి లోకేష్ ఉపాధ్యాయులు కలిశారు, తమ డిమాండ్ వినిపించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాంకేతిక విద్యలో దిద్దుబాటు చర్యలు అనేది ఒకటి, ఆరోగ్యానికి డోకా లేదు అంటూ ముద్రగడ పద్మనాభం స్టేట్మెంట్. వయసురీత్యా వచ్చిన అనారోగ్యం తప్ప మరే సమస్య లేదు. వైఎస్ఆర్సీ ప్రతిపాడికి నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబుకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, ఆయన రాజకీయ ఎదుగుదలను చూడలేక అసూయతో కుటుంబం రగిలిపోతుందని తన వియ్యంకుడి కుటుంబాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. ముద్రగడ పద్మనాభం సోమవారం కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తన ఆరోగ్యం చిన్నకుమారుడు గిరిబాబుపై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తన క్యాన్సర్ వచ్చిందని తన చిన్న కొడుకు ఆయన మామ తనను ఇంట్లో బంధించి పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో బాధాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వయసురీత్యా వచ్చిన చిన్నపాటి అనారోగ్య సమస్యకు వైద్యం చేయించుకుని తాను ఆరోగ్యంగా ఉండడానికి 1000% తన చిన్న కొడుకు గిరిబాబే కారణమని స్పష్టం చేశారు. తన బాబుగోగులు దగ్గరుండి చూసుకున్న తర్వాత గిరిబాబు బయటికి వెళ్తారన్నారు. మీ చీఫ్ పబ్లిసిటీ కోసం దిగజారి బతకండి అంటూ అసత్య ప్రచారం చేస్తున్న వారికి ముద్రగడ హితవు చెప్పారు. యథావిధిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, తన ఇంటికి వచ్చిన అభిమానులు పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్నానని చెప్పారు. లేనిపోయిన విషయాలతో నా నుంచి గిరిబాబుకు దూరం చేస్తే వారి ఇంటికి వెళ్ళి వారి అడుగులకు మడుగులు ఒత్తుతానని అనుకుంటున్నారేమో. ఎన్ని జన్మలెత్తిన వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడం జరగదు. గతంలో నా భార్యకు తీవ్ర అనారోగ్యం వచ్చినప్పుడు హైదరాబాద్ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుని 15 రోజుల తర్వాత విశ్రాంతి కోసం వస్తే ఇంటి నుంచి బయటికి పంపిన సంగతి ఇద్దరు మరిచారా? అప్పటి నుంచి ఆ కుటుంబంతో మనస్పర్ధలు వచ్చాయి. ఏడాది నుంచి 2 కుటుంబాల మధ్య అన్ని రకాల రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. తుని రైల్వే కేసులు తిరగదోడారని పేపర్లో వస్తాయి. జీవోలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇచ్చామంటూ ఆ కుటుంబం చేసుకుంటున్న ప్రచారం హాస్యాస్పదంగా ఉంది. అంత దమ్ముంటే కాపు రిజర్వేషన్ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు అమలు చేయించి ఆ తర్వాత సొంత డబ్బా కొట్టుకోండి ముద్రగడ అన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, భారతీకి భూహారతి, సొంత కంపెనీకి జగన్ సంతర్పణ, అధికారం జగన్ది, సంస్థ ఆయన సతీమణి భారతది. ఇంకేముంది, భారతికి భూహారతి ఇచ్చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కి ముందు భూ సంతర్పణ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక చట్టాలను తొంగలో దొక్కి మరి భారతీయ సిమెంట్స్కి 50 ఏళ్ల పాటు సొన్నాపు రాయి లీజుకి రాసిచ్చేశారు. కేంద్రం చేసిన 2 సవరణల ప్రకారం భారతీయ సిమెంట్స్కి లీజులు కేటాయించడం కుదరదు.
అమల్లోకి రాని మైనింగ్ ఒప్పందాలు మురిగిపోయాయి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఆ చట్టాలని తొంగలో తొక్కారు. 2023 సెప్టెంబర్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం భారతీయ సిమెంట్స్ వాదనలు విన్న తర్వాత లీజులు కొనసాగింపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఆ వాదనలు చెల్లవని తెలిసే న్యాయ సలహా పేరిట కథ నడిపించారు. అడ్వకేట్ జనరల్ తప్పుదారి పట్టించారు, లేక ఆయన అబద్ధాలు చెప్పారు. మైనింగ్ శాఖ కార్యదర్శి, డైరెక్టర్, మంత్రి వీరికి నిజాలు తెలియవా అని అన్నీ తెలిసి భారతీయ సిమెంట్స్ సొన్నప్రాయ లీజులు కట్టబెట్టారు. ఇప్పుడు ఇవన్నీ తేల్చాల్సింది కూటమి ప్రభుత్వమే అంటూ ఇక్కడ నేరుగా భారతిని టార్గెట్ చేశారు. మొత్తం ప్రజలందరూ చూశారు, భారతి తన జీవితంలో ఒక్కరోజు కూడా ప్రభుత్వ యాక్టివిటీలో ఇన్వాల్వ్ కావాలి. కానీ ఆమె ప్రభుత్వాన్ని నడిపించారు అంటూ ఏకంగా ఆమె ఫోటోతోనే తీసుకొచ్చారు. వ్యాపారానికి సంబంధించినటువంటి అంశం. ఇంకోటి, కోర్టు ఇచ్చింది, ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వంలోని అధికారులు ప్రభుత్వానికి అనుకూలం. ఇప్పుడు నెల్లూరులో ఏం జరుగుతోంది, రాష్ట్రంలో మైనింగ్ అంతా ఏం జరుగుతుంది, ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి జరుగుతుంది. అప్పుడు ఇక్కడ వేరే ఫోటోలు వేస్తున్నారా? ఇక్కడంటే పర్టికులర్గా భారతీని అవహేళన చేయడం, అవమానించడం అనేటటువంటి కాన్సెప్ట్ చాలా రోజుల నుండి ఆంధ్రజ్యోతి చేస్తుంది. టార్గెటెడ్గా చేసుకొస్తుంది కావాలని చెప్పేసి. ఇది తెలుగుదేశం కట్టర్ కార్యకర్తలను మానసికంగా సంతృప్తి పరిచేటటువంటి ఉద్దేశం, లేకపోతే తామే కట్టర్ కార్యకర్తలు కాబట్టి ఆ విధంగా ఫీల్ అవుతున్నారో తెలియదు. కానీ మన వాళ్ళ విషయంలో ఒకటి, వేరే వాళ్ళ విషయంలో మరొకటి తీసుకొచ్చాడు. ఈవెన్ ఇప్పుడు హెరిటేజీకి సంబంధించి నిన్న అక్కడ యాజిటేషన్ చేశారు పబ్లిక్. సాక్షి లోపల పేపర్లో వార్త రాసింది, కానీ అక్కడ భువనేశ్వర్ గారి ఫోటోను ఇంకొకటి వేయలేదే. తప్పు, నీచం అది. ఎందుకంటే వ్యాపారానికి సంబంధించినటువంటి విషయం మీద, వ్యాపారం మీద రాయను. వ్యక్తిగతంగా కించపరచకూడదు ఏ ఒక్కళ్ళని కూడా. భువనేశ్వర్ గారిని వ్యక్తిగతంగా కించపరిచినప్పుడు తప్పని చెప్పినప్పుడు ఇక్కడ నువ్వు పత్రికల ద్వారానే వ్యక్తిగతంగా కించపరుస్తున్నటువంటి పరిస్థితి నడుస్తోంది. ఇక్కడ తెలివిగా చేస్తున్నటువంటి ఇష్యూ అంటే ఇదేంటంటే అవినీతి అన్నటువంటి కోణాన్ని చూపించేటటువంటి ప్రయత్నం. ఈ గనులు, లీజులు, ఈ నాటకాలు ప్రజలందరికీ తెలుసు. ఎవడి అధికారంలో ఉంటే వాడి చేతుల్లోనే ఉంటాయి. అది జరిగిపోతున్నటువంటిది. అలా కాదు, చట్టబద్ధంగా నియమబద్ధంగా అంటే జరపనియ్యట్లేదు. దశాబ్దాలుగా జరుగుతున్న దాష్టికం అది. పత్రికలు కూడా కొమ్ముగాస్తూ అటో ఇటో ఉన్నాయి తప్పించి ఏమీ జరగట్లేదు. నిన్నదాకా ఈ పత్రికలోనే కదా రాసుకొచ్చారు, అక్కడ మైనింగ్కి సంబంధించి తేడా ఉంది, ఇక్కడ మైనింగ్కి సంబంధించి తేడా ఉందని చెప్పేసి. మరి అప్పుడేమీ కుటుంబాల ఫోటోలు వేయలేదే, ఇక్కడ మాత్రమే కుటుంబాల ఫోటోలు ఎందుకు వేస్తున్నారు అంటే రెచ్చగొట్టడం. జగన్ కుటుంబాన్ని, వైఎస్ కుటుంబాన్ని ఫ్రమ్ ద బిగినింగ్ దుర్మార్గులుగా చూపించేటటువంటి దాంట్లో ఈనాడు జ్యోతి పనిగట్టుకుని చేస్తున్నది గత 25-30 ఏళ్ల నుండి స్ట్రాటజిక్గా చేసుకుంటూ వస్తున్నారు. అయినా సరే ప్రజలు వాళ్ళని 3 సార్లు గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే వాళ్ళని డిగ్రేడ్ చేయటాన్ని ఒక గొప్ప విశేషం కింద తీసుకున్నారు. లేకపోతే నియోజకవర్గానికి విజన్ అంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047 అమలుకు 175 స్థానాల్లో కార్యాలయాల ఏర్పాటు వర్చువల్గా ప్రారంభించిన చంద్రబాబు ఒక్కో యూనిట్కి స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షులు 9 మందితోటి అన్ని జిల్లాల అభివృద్ధి అధ్యాయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పిఎస్ఆర్ బెయిల్ పిటిషన్ కొట్టివేత అన్నటువంటి వార్తని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపున కాకాని మీద మరో కేసు అన్నటువంటిది, టోల్గేట్ అక్రమ వసూళ్ల మీద గతంలోని టీడీపీ ఫిర్యాదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.